వైట్ హెయిర్ ఎక్కువగా ఉంది, జుట్టు గడ్డి గడ్డిలాగా అయిపోతుందని చెప్పి బాధపడుతున్నారా? ఇప్పుడు నేను చూపించే ఈ హెయిర్ ప్యాక్ నేచురల్ గా కలర్ తెచ్చుకోవచ్చు మీ హెయిర్ కి, అండ్ మంచి కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట. మంచిగా మీ గడ్డి గడ్డిలాగా ఉన్న జుట్టు సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది. Hello people, Namaste, a very warm welcome to my YouTube channel Sindhuraj Official. ఈ వీడియోలో నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే ఏ హెయిర్ ప్యాక్ అంటే హెన్నా హెయిర్ ప్యాక్ అనమాట. సో అప్పటి కాలంలో ఏజ్ పెరిగే కొద్దీ వైట్ హెయిర్ వచ్చేది, కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చిన్నపిల్లలకు కూడా వైట్ హెయిర్ అన్నది వచ్చేస్తుంది వేరియస్ రీజన్స్ వల్ల. సో ఇప్పుడు నేను పెట్టుకునే హెయిర్ ప్యాక్ ఎట్లా అనంటే న్యాచురల్‌ది అనమాట. హెయిర్ కలర్‌కి అండ్ హెయిర్ కండిషనర్‌కి. నాదైతే కర్లీ హెయిర్ అనమాట. కేర్ తీసుకోకపోతే ఈజీగా గడ్డిలాగా అయిపోతుంది. సో న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. అండ్ నాకు కూడా అక్కడక్కడ ఒక 3, 4 వైట్ హెయిర్స్ ఉన్నాయన్నమాట. సో అవి కవర్ చేసుకోవడానికి ఈ హెన్నా హెయిర్ ప్యాక్ అన్నది యూజ్ చేస్తున్నాను. హెన్నా హెయిర్ ప్యాక్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కలుపుతాను, ఎట్లా అప్లై చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్‌లో నేను హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం అయితే ఇది థర్డ్ టైమ్. సో ఫస్ట్ 2 టైమ్స్‌కి నాకు చాలా అనిపించింది. సో అది మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటది కదా అనిపించి థర్డ్ టైం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో మీకు 100% నచ్చుతుంది, నాది గ్యారంటీ. వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనుక ఇదే నా ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో దట్ ఇలాంటి మరెన్నో న్యాచురల్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని ఈ ఛానల్లో మీరు చూడొచ్చు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వింటర్ సీజన్లో హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం అని అంటే చాలా మంది భయపడిపోతారు, లైక్ కోల్డ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం హెయిర్ ప్యాక్ పెట్టుకొని మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఉండాలి కదా ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా. సో ఈజీగా కోల్డ్ వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను చూపించే ప్రిపరేషన్ ప్రాసెస్లో కనుక మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకుంటే మీకు కోల్డ్ కానీ హెడేక్ కానీ ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదన్నమాట. సో మీరు హ్యాపీగా వింటర్లో కూడా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు. హ్యాపీగా హాఫ్ అన్ అవర్, 1 అవర్ పెట్టుకొని మంచిగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. ప్రిపరేషన్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. నేను చాలా టిప్స్ కూడా చెప్తాను వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కలోంజీ సీడ్స్ మంచిగా యాడ్ చేసుకుని ఇవి మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కదా, అది 1 గ్లాస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. ఒక 10-15 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసేయాలి కూల్ డౌన్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇంకో బౌల్లో మళ్ళీ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న సైజు బీట్రూట్, మీరు గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, మిక్సీ పట్టన్న యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ పేస్ట్ ని దాంట్లో వేసేసి ఆ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ లో బీట్రూట్ పేస్ట్ ని వేసేసి అండ్ నెక్స్ట్ దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్, ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు, యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ 1.5 గ్లాస్ ఆర్ 1 గ్లాస్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. 2 టైప్స్ ఆఫ్ డికాషన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ 2 డికాషన్స్ కూల్ డౌన్ అయిపోయిన తర్వాత ఒకటి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 2 ఒకే దాంట్లో ఒక బౌల్లోకి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని మీ హెయిర్ కి తగినంత హెన్నా పౌడర్ ని తీసుకొని దాంట్లోకి ఇందాక మనం డికాషన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూల్ డౌన్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ మెల్లిమెల్లిగా మిక్స్ చేస్తూ హెన్నాలో కలుపుకోవాలన్నమాట. హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలన్నమాట. హెన్నా అంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఓపిక ఉంటే ఒక ఓవర్ నైట్ మొత్తం సోక్ చేయండి. దాన్ని సోక్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకోండి. లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న పక్కకు పెట్టేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మన హెయిర్ ని మంచిగా కోమ్ చేసుకోవాలన్నమాట. చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసుకోవాలి. ఆయిల్ హెయిర్ కంటే డ్రై హెయిర్ మీద ఈ హెన్నా హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే మంచి రిజల్ట్ చూస్తాము. సో మంచిగా కోమ్ చేసుకొని అప్లై చేసుకోవాలి. మంచిగా ఇట్లా మిడిల్ పార్ట్ లో హెయిర్ తీసుకొని ఫస్ట్ మంచిగా ఇక్కడ అప్లై చేసుకొని ఒక చిన్న కొప్పులాగా కట్టేసి లేయర్స్ గా ఇట్ సైడ్ నుండి లేయర్స్ గా తీస్తూ మంచిగా ఒక బన్ లాగా పెట్టుకోవాలన్నమాట. టైట్ గా పెట్టొద్దు, కొంచెం లూజ్ గానే పెట్టుకోవాలి. అండ్ తర్వాత తీయడం కష్టం అవుతుందేమో అని అనుకోకండి, చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. అండ్ హెయిర్ అంతా మంచిగా స్కాల్ప్ కి, హెయిర్ కి అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ to 1 అవర్ అట్లనే వదిలేసేయండి. మీ దగ్గర హెయిర్ క్యాప్
మీ దగ్గర హెయిర్ క్యాప్ ఉంటది కదా, ఆ క్యాప్ ఉంటే పెట్టుకోండి, లేదు అంటే కూడా నో ప్రాబ్లమ్. హెన్నా హెయిర్ కి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నేచురల్ హెయిర్ కలర్ లాగా, నేచురల్ కండిషనర్ లాగా పనిచేయడమే కాకుండా మంచి హెయిర్ గ్రోత్ ని కూడా ఇస్తుందన్నమాట. చాలా మంది పార్లర్స్ కి వెళ్లి హెన్నా హెయిర్ ప్యాక్ అన్నది అప్లై చేయించుకుంటూ ఉంటారు. కానీ నిజానికి పార్లర్ కి వెళ్లకుండానే పార్లర్ స్టైల్ హెన్నా హెయిర్ ప్యాక్ అన్నది ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు మనం. హెయిర్ కంతా మంచిగా హెన్నా అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 మినిట్స్ మినిమం అనమాట, 40 మినిట్స్ టు 1 అవర్ ఉంచుకోవాలి. తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి, వేడి నీళ్ళు యూజ్ చేయొద్దు, షాంపూ యూజ్ చేయొద్దు, ఎట్లాంటి కండిషనర్ కూడా యూజ్ చేయొద్దు అనమాట. నార్మల్ కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళైనా పర్లేదు, నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి మంచిగా. హెయిర్ డ్రైయర్ అట్లాంటివి ఏమి యూజ్ చేయొద్దు, నార్మల్ గానే డ్రై అయిపోవాలి హెయిర్. హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మంచిగా కోమ్ చేసుకొని నైట్ పడుకునే ముందు హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. మంచిగా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ షాంపూతో తలస్నానం చేయండి. సో నేనైతే ఈవినింగ్ టైంలో హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆయిల్ పెట్టుకొని పడుకుంటే నాకు నిద్ర రాదు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ అప్లై చేసుకొని ఒక 2 అవర్స్ ఉంచుకొని తర్వాత హెడ్ బాత్ చేశాను అనమాట షాంపూ తోటి. అండ్ నేను ఇంకా ఆయిల్ ఎట్లా అప్లై చేసుకున్నానంటే 2:1 రేషియోలో 2 స్పూన్స్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే 1 స్పూన్ కాస్టర్ ఆయిల్ ఆముదం, ఈ 2 మంచిగా మిక్స్ చేసుకొని లైట్ గా హీట్ చేసుకున్నాను. కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత దాంట్లో 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఇట్లా లైట్ గా గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటదని చెప్పి విన్నాను అనమాట. సో నేను అట్లనే అప్లై చేసుకుంటున్నాను. స్కాల్ప్ కంతా మంచిగా ఆయిల్ ని పట్టించి మంచిగా మసాజ్ చేయాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే ఎప్పుడైనా మనం హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ ఒక 1-2 అవర్స్ ముందు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ అన్నది తగ్గిపోయి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటదంట. అందుకని నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి నేను ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకున్నా ఒక 1-2 అవర్స్ ముందు ఆయిల్ అప్లై చేసుకొని చేస్తున్నాను. చాలా మంచి రిజల్ట్ చూస్తున్నాను. అండ్ హెయిర్ మసాజ్ లో రివర్స్ కోంబింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వీడియోలో చూసిన విధంగా మన ఫింగర్స్ తో రివర్స్ లో కోమ్ చేసుకోవాలి. అండ్ మనం హెయిర్ కి ఆయిల్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా డైలీ వన్స్ అన్నా సరే మన హెడ్ మసాజ్ చేసుకోవాలి. దాని వల్ల మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అండ్ మనకి హెడ్ ఏక్ ప్రాబ్లమ్స్ కూడా రావన్నమాట. అండ్ ఇంకా ఈ చలికాలంలో చాలా మందికి డాండ్రఫ్ కూడా వస్తది. సో డాండ్రఫ్ రిమూవ్ చేయడానికి కూడా ఈ హెన్నా హెయిర్ ప్యాక్ అన్నది చాలా బాగా హెల్ప్ అవుతది. అండ్ మంత్లీ మినిమం ఒక 2-3 టైమ్స్ ఏదన్నా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే మన హెయిర్ ఫాల్ అన్నది కూడా తగ్గుతది. నేనైతే అది అబ్జర్వ్ చేశాను అనమాట. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న 2 అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు, లేదంటే అండ్ నెక్స్ట్ డే షాంపూ యూజ్ చేసినప్పుడు ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదు. తర్వాత మీ హెయిర్ ఉంటది చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అనిపిస్తది. మీ హెయిర్‌ని చూసి మీరే మురిసిపోతారనమాట. ఎందుకంటే నా హెయిర్‌ని చూసి నేను మురిసిపోతున్నాను. అందుకని చెప్పి మనం కొత్త బట్టలేసుకుంటే ఎలా అయితే మురిసిపోతామో, సో జుట్టు మనం ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మంచి రిజల్ట్ కనిపిస్తే కూడా అట్లనే మురిసిపోతాం కదా! సో నేనైతే చాలా మురిసిపోయాననమాట. మంచి షైనీ లుక్ వస్తది. ఇప్పుడు ఎండలో ఇట్లా ఎళ్తున్నప్పుడు ఇట్లా షైనీ లుక్ వస్తదనమాట. చాలా బా అనిపిస్తది. అండ్ మీకున్న వైట్ హెయిర్ కూడా కలర్ చేంజ్ అవుతది. గ్రే కలర్‌లోకి మారుతది. బీట్రూట్ కలర్‌లో చేంజ్ అవుతదనమాట. చాలా బా అనిపిస్తది. ఈ ప్రాసెస్‌లో మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ చూస్తారు. ఈ హెయిర్ ప్యాక్ అన్నది మంత్లీ ఒక 2 టైమ్స్ పెట్టుకున్నా సరిపోతుందనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఇది నాకు అండ్ మా ఆయన ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనమాట ఇది. నేచురల్ హెయిర్ కలర్ అండ్ నేచురల్ హెయిర్ కండిషనర్ లాగా పనిచేసే ఈ హెయిర్ ప్యాక్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. వింటర్‌లో కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చనమాట ఈ హెయిర్ ప్యాక్‌ని. సో డెఫినిట్‌గా ఈ హెయిర్ ప్యాక్‌ని మీరు ట్రై చేయండి. మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. చాలా మంచి రిజల్ట్ చూస్తారు. మీ హెయిర్‌ని చూసి మీరే మురిసిపోతారనమాట. సో డెఫినిట్‌గా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై బై.